101వ శ్లోకము. అథ మామబ్రవీత్ సీతా గృహ్యతామయముత్తమః మణిర్యేన మహాబాహూ రామస్త్వాం బహుమన్యతే. అప్పుడు సీత, హనుమంతుడా, నీవు ఈ ఉత్తమమగు చూడామని గ్రహింపుము. దీనిని చూచి మహాభుజుడగు రాముడు నిన్ను చాలా గౌరవించగలడు. 102వ శ్లోకము. ఇత్యుక్త్వా తు వరారోహ మణిప్రవరమద్భుతం ప్రాయచ్చత్పరమోద్విగ్నా వాచా మాం సందిదేశః అని ఆ ఉత్తమ కాంత సీత ఆశ్చర్యకరమగు ఆ శ్రేష్టమణిని నాకు ఇచ్చెను. తిరిగి రామునకు తెలుపవలసిన మాటలు కూడా చెప్పెను. 103వ శ్లోకము. తతస్తస్యై ప్రణమ్యాహం రాజపుత్రై సమాహితః ప్రదక్షిణం పరిక్రామం ఇహాభ్యుద్గతమానసః. అంత నేను ఏకాగ్రచిత్తుడనై ఇచ్చటికి శీఘ్రమే రావలనని మనస్సు పట్టి లాగగా సీతాదేవికి ప్రదక్షిణము చేసి ప్రణమిల్లి తిని. 104వ శ్లోకము. ఉక్తోహం పునరేవేదం నిశ్చిత్య మనసా తయా హనుమన్మమ వృత్తాంతం వక్తుమర్హసి రాఘవే. మరల సీతాదేవి మనస్సులో నిశ్చయించుకొని నాకు ఇట్లు చెప్పినది. ఓ హనుమంతుడా, నీవు నా వృత్తాంతమును రామునకు తెలుపుము. 105వ శ్లోకము. యథా శ్రుత్వైవ నచిరాత్ తావుభౌ రామలక్ష్మణౌ సుగ్రీవ సహితౌ వీరౌ ఉపేయాతాం తథా కురు. నా వృత్తాంతము వినిన తోడనే వీరులగు రామలక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ఇటకు వచ్చునట్లు చేయుము. 106వ శ్లోకము. యదన్యథా భవేదేతత్ ద్వౌ మాసౌ జీవితం మమ న మాం ద్రక్ష్యతి కాకుత్స్థో మ్రియే సాహమనాథవత్. అట్లు వారు రాకపోవుచో నేను ఇంక 2 మాసములే జీవింతును. ఆ పైన రాముడు నన్ను చూడజాలడు, నేను అనాథవలే మరణింతును. 107వ శ్లోకము. తచ్ఛ్రుత్వా కరుణం వాక్యం క్రోధో మామభ్యవర్తత ఉత్తరం చ మయా దృష్టం కార్యశేషమనంతరం. ఆమె పలికిన దయగొలుపు మాటలు వినిన నాకు రావణునిపై కోపము కలిగెను. అనంతరము నేను చేయక మిగిలిన పని ఏమా అని ఆలోచించి తిని. 108వ శ్లోకము. తతో వర్ధత మే కాయః తదా పర్వత సన్నిభః యుద్ధకాంక్షీ వనం తచ్చ వినాశయితుమారభే. పిమ్మట నా శరీరమును పర్వతముతో సమానముగా పెంచి తిని యుద్ధము చేయగోరుచు అశోకవనము పాడు చేయనారంభించి తిని. 109వ శ్లోకము. తద్భగ్నం వనషండంతు భ్రాంతత్రస్తమృగద్విజం ప్రతిబుద్ధా నిరీక్షంతే రాక్షస్యో వికృతాననాః. అప్పుడు వికృతములగు ముఖములు కల రాక్షస వనితలు మేల్కాంచి ఆ వనము విరుగుటను అందలి మృగములు పక్షులు బెదిరిపోవుటను చూడసాగిరి. 110వ శ్లోకము. మాం చ దృష్ట్వా వనే తస్మిన్ సమాగమ్య తతస్తతః తాః సమభ్యాగతా క్షిప్రం రావణాయాచ చక్షిరే. వారు ఆ వనమందు నన్ను చూచి అట నుండి వెలువడి శీఘ్రమే రావణుని కడకేగి ఇట్లనిరి.
111వ శ్లోకము. రాజన్వనమిదం దుర్గం తవ భగ్నం దురాత్మనా వానరేణ క్షవిజ్ఞాయ తవ వీర్యం మహాబల. మహాబలుడవగు ఓ రాజా, ఇతరులకు ప్రవేశింపరాన్ని వనమును నీ పరాక్రమ మెరుగక దురాత్ముడగు ఒక వానరుడు పాడు చేసినాడు. 112వ శ్లోకము. దుర్బుద్ధేస్తస్య రాజేంద్ర తవ విప్రియకారిణః వధమాజ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేత్. ఓ రాజశ్రేష్ఠుడా, నీకిష్టము కాని ఈ పని చేసిన ఆ దుర్బుద్ధి శీఘ్రమే నశించునట్లుగా అతనికి మరణదండన విధింపుము. 113వ శ్లోకము. తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృషదుర్జయాః రాక్షసాః కింకరానామా రావణస్య మనోనుగాః. ఆ మాటలు వినిన రావణుడు జయింప శక్యము కాని వారై తన ఇచ్ఛానుసారము ప్రవర్తించు కింకరులు అను రాక్షసులను నాపైకి పంపినాడు. 114వ శ్లోకము. తేషామశీతి సాహస్రం శూలముద్గరపాణినాం మయా తస్మిన్ వనోద్దేశే పరిఘేన నిషూదితం. శూలములు ముద్గరములు దాల్చిన 80,000 కింకర రాక్షసులను ఆ వన ప్రదేశముననే పరిఘముతో చంపివైచితిని. 115వ శ్లోకము. తేషాంతు హతశేషాయే తే గత్వా లఘు విక్రమాః నిహతంచ మహత్సైన్యం రావణాయాచ చక్షిరే. అట్లు వారిలో చావగా మిగిలిన కొద్దిమంది వేగముగా పోయి ఆ కింకర సైన్యమంతయు నశించనని రావణునకు చెప్పిరి. 116వ శ్లోకము. తతో మే బుద్ధిరుత్పన్నా చైత్య ప్రాసాదమాక్రమం. అప్పుడు నాకొక ఆలోచన కలిగినది. తదనుసారము నేను అచట చైత్య ప్రాసాదము పైకి ఎగిరితిని. 117వ శ్లోకము. తత్రస్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తంభేన వై పునః లలామ భూతో లంకాయాః స వై విధ్వంసితో మయా. అచ్చటి స్తంభముతోనే చైత్య ప్రాసాదమునకు కావలియున్న రాక్షసులను చంపి లంకా నగరికి అలంకారముగు ఆ ప్రాసాదమును నాశనము చేసి తిని. 118వ శ్లోకము. తతః ప్రహస్తస్య సుతం జంబుమాలినమాదిశత్ రాక్షసైర్బహుభిః సార్ధం ఘోరరూపైర్భయానకైః. అప్పుడు ఆ రావణుడు భయంకర రూపము గల అనేక రాక్షసులతో బాటు ప్రహస్తుని పుత్రుడగు జంబుమాలిని నాపైకి పంపెను. 119వ శ్లోకము. తమహం బల సంపన్నం రాక్షసం రణకోవిదం పరిఘేనాతి ఘోరేణ సూదయామి సహానుగం. మహాబల సమన్వితుడు యుద్ధ విద్యా విశారదుడగు ఆ రాక్షసుని అతని అనుచరులను భయంకరమగు పరిఘముతో సంహరించితిని. 120వ శ్లోకము. తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలాన్ పదాతిబల సంపన్నాన్ ప్రేషయామాస రావణః పరిఘేనైవ తాన్ సర్వాన్ నయామి యమసాదనం. వారు అట్లు నశించుట విని రాక్షస రాజగు రావణుడు మహాబలులగు మంత్రిపుత్రులను కాల్బలమును కూడా నాపైకి పంపెను. నేను వారందరినీ పరిఘముతోడనే యమపురికి పంపితిని.
121వ శ్లోకము. మంత్రిపుత్రాన్ హతాన్ శ్రుత్వా సమరే లఘు విక్రమాన్ పంచసేనాగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః తానహం సహ సైన్యాన్ వై సర్వానేవాభ్యసూదయం. యుద్ధమున గొప్ప పరాక్రమము చూపునట్టి మంత్రిపుత్రులు మరణించిరని విని రావణుడు సేనానాయకులను 5 మందిని నాపైకి పంపెను. నేను వారందరినీ వారి సైన్యములతో కూడా చంపివేసి 122వ శ్లోకము. తతః పునర్దశగ్రీవః పుత్రమక్షం మహాబలం బహుభీరాక్షసైః సార్ధం ప్రేషయామాస రావణః. అటు పిమ్మట రావణుడు తన కుమారుడగు అక్షుణ్ణి అనేక రాక్షసులను యుద్ధమునకు పంపెను. 123వ శ్లోకము. తం తు మండోదరీపుత్రం కుమారం రణపండితం సహసాఖం సముత్క్రాంతం పాదయోశ్చ గృహీతవాన్ చర్మాసినం శతగుణం భ్రామయిత్వా వ్యపేషయం. మండోదరి కుమారుడు యుద్ధ కోవిదుడగు ఆ అక్షకుమారుడు కత్తి డాలు ధరించి తటాలున ఆకాశమునకెగసి అప్పుడు అతని పాదములొడిసిపట్టి 100 మారులు ఆకాశమున త్రిప్పి నేలపై పడగొట్టి ముద్ద చేసి తిని. నూట 124వ శ్లోకము. తమక్షమాగతం భగ్నం నిశమ్య స దశాననః తత ఇంద్రజితం నామ ద్వితీయం రావణసుతం వ్యాధిదేశసు సంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మదం. అప్పుడు రావణుడు మిక్కిలి కోపముతో బలవంతుడు యుద్ధోద్ధతుడు అగు ఇంద్రజిత్తును తన 2వ తనయుణ్ణి యుద్ధమునకు పోవనాజ్ఞాపించెను. 125వ శ్లోకము. తచ్చాప్యహం బలం సర్వం తంచ రాక్షస పుంగవం నష్టౌజసం రణే కృత్వా పరం హర్షముపాగమం. నేను ఇంద్రజిత్తును అతని సైన్యమును యుద్ధమున తేజో విహీనులను చేసి మిక్కిలి హర్షమునంది తిని. 126వ శ్లోకము. మహతాపి మహాబాహుః ప్రత్యయేన మహాబలః ప్రేషితో రావణేనైవ సహ వీరైర్మదోత్కటైః. మహాభుజుడగు మహాబలుడగు ఇంద్రజిత్తు వానరులను ఎట్లైనను జయించునను అచంచల విశ్వాసముతో రావణుడు మదోద్ధతులకు సైనికులను తోడిచ్చి పంపినాడు. 127వ శ్లోకము. సో విషహ్యం హిమాం బుద్ధ్వా స్వం బలం చావమర్దితం బ్రాహ్మేణాస్త్రేణ సతు మాం ప్రాబధ్నాచ్చాతివేగితః. ఆ ఇంద్రజిత్తు నేనెంతకునూ ఓడనని తన సైన్యము నష్టమైనదని తెలుసుకొని వెంటనే బ్రహ్మాస్త్రముతో నన్ను బంధించెను. 128వ శ్లోకము. రజ్జుభిశ్చాభిబధ్నంతి తతో మాం తత్ర రాక్షసాః రావణస్య సమీపం చ గృహీత్వా మాముపానయన్ దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మనా. అనంతరము రాక్షసులు నన్ను త్రాళ్లతో బంధించి రావణుని చెంతకు కొనిపోయిరి. నేనప్పుడు రావణుని చూచి దురాత్ముడగు అతనితో మాటలాడి తిని.
129వ శ్లోకము. పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాం చ తం వధం తత్సర్వం చ మయా తత్ర సీతార్థమితి జల్పితం. అప్పుడు నేను లంకకు ఏల వచ్చితినో రాక్షసులను ఏల వధించితినో చెప్పుమని వారు నన్ను అడిగిరి. నేను అది ఎంతయు సీతాదేవిని చూచుటకే అని పలికితిని. 130వ శ్లోకము. అస్యాహం దర్శనాకాంక్షీ ప్రాప్తస్త్వద్భవనం విభో మారుతస్యౌరసః పుత్రో వానరో హనుమానహం. ఓ రాజా, నేను ఈమెను చూచుటకే ఇటకు ఏతించితిని. నేను వాయునందనుడను, హనుమంతుడనను, వానరుడను. 131వ శ్లోకము. రామదూతం చ మాం విద్ధి సుగ్రీవ సచివం కపిం సోహం దూత్యేన రామస్య త్వత్సకాశమిహాగతః. నన్ను రామదూతనుగా తెలుసుకొమ్ము. నేను సుగ్రీవుని మంత్రిని, రాముని దూతగా నీ కడకు వచ్చి తిని. 132వ శ్లోకము. సుగ్రీవశ్చ మహాతేజాః సత్వాం కుశలమబ్రవీత్ ధర్మార్థకామసహితం హితం పథ్యమువాచ చ. మహాతేజస్శాలయగు సుగ్రీవుడు నిన్ను కుశలమడిగినాడు. ధర్మార్థకామ సహితము ఈ లోకమునను పరలోకమునను కూడా హితకరమగు వాక్యమును నీకు చెప్పినాడు. 133వ శ్లోకము. వసతో ఋష్యమూకే మే పర్వతే విపులద్రుమే రాఘవో రణవిక్రాంతో మిత్రత్వం సముపాగతః. వృక్షములు అధికముగా గల ఋష్యమూకమున పర్వతమందు యుద్ధ కోవిదుడగు రాముడు నాకు మిత్రుడయ్యెను. 134వ శ్లోకము. తేన మే కథితం రాజ్ఞా భార్యా మే రక్షసా హృతా తత్ర సాహాయ్యమస్మాకం కార్యం సర్వాత్మనా త్వయా. నా భార్యను రాక్షసుడొకడు అపహరించినాడు. ఆ విషయమున అన్ని విధములగను నీవు సహాయము చేయవలయును అని ఆ రాముడు నన్ను కోరినాడు. కొన్ని 135వ శ్లోకము. మయా చ కథితం తస్మై వాలినశ్చ వధం ప్రతి తత్ర సాహాయ హేతోర్మే సమయం కర్తుమర్హసి. నేనును వాలిని వధింపవలసినదనియు ఆ విషయమున నీవు నాకు సహాయము చేయవలననియు రాముణ్ణి కోరితిని. 136వ శ్లోకము. వాలినా హృతరాజ్యేన సుగ్రీవేణ మహాప్రభుః చక్రేగ్నిసాక్షికం సఖ్యం రాఘవః సహ లక్ష్మణః. అప్పుడు వాలి వలన రాజ్యము పోగొట్టుకొనిన సుగ్రీవునితో మహాప్రభువగు రాముడు లక్ష్మణ సమేతుడై అగ్నిసాక్షికముగా చెలిమి చేసెను. 137వ శ్లోకము. తేన వాలినముత్పాట్య శరేణైకేన సంయుగే వానరాణాం మహారాజః కృతః స ప్లవతాం ప్రభుః. అప్పుడు రాముడు ఒకే బాణము వేసి యుద్ధమున వాలిని చంపి సుగ్రీవుణ్ణి వానరులకు మహారాజును చేసెను.
138వ శ్లోకము. తస్య సాహాయ్యమస్మాభిః కార్యం సర్వాత్మనాత్విహ తేన ప్రస్థాపితస్తుభ్యం సమీపమిహ ధర్మతః. కావున మేము ఆ రామునకు అన్ని విధములుగాను సహాయము చేయవలసి ఉన్నది. ఆ కారణముచే ధర్మసమ్మతమగు రీతిని రాముడు నీ కడకు నన్ను పంపినాడు. 139వ శ్లోకము. క్షిప్రమానీయతాం సీతా దీయతాం రాఘవాయ చ యావన్న హరయో వీరాః విధమంతి బలం తవా. కావున వానరుడు నీ సైన్యమును నాశనము చేయుటకు ముందే సీతను తీసుకుని వచ్చి రామునకు అర్పింపుము. 140వ శ్లోకము. వానరాణాం ప్రభావో హి నకేన విదితః పురా దేవతానాం సకాశం చ ఏ గచ్చంతి నిమంత్రితాః. సహాయార్థము పిలువగా దేవతల కడకు పోయి వారికి తోడ్పడి జయము కలుగజేయు వానరుల ప్రభావమును పూర్వము ఎరుగని వారెవ్వరు. 141వ శ్లోకము. ఇతి వానరరాజస్వాం ఆహేత్యభిహితో మయా మామైక్షత తతః క్రుద్ధః చక్షుషా ప్రదహన్నివా. ఈ విధముగా వానరరాజగు సుగ్రీవుడు పలికినాడని నేను రావణునకు తెలిపి తిని. అతడు కోపము పెల్లుబకగా తన కన్నులతో కాల్చువాని వలె నన్ను తీక్ష్ణముగా చూచెను. 142వ శ్లోకము. తేన వధ్యోహమాజ్ఞప్తో రక్షసా రౌద్రకర్మణా మత్ప్రభావమవిజ్ఞాయ రావణేన దురాత్మనా. దురాత్ముడు క్రూరుడగు రావణుడు నా ప్రభావము తెలియక నన్ను చంపనాజ్ఞాపించెను. 143వ శ్లోకము. తతో విభీషణో నామ తస్య భ్రాతా మహామతిః తేన రాక్షసరాజోసౌ యాచితో మమ కారణాత్. అప్పుడు ఆ రావణుని సోదరుడు మహాబుద్ధిశాలియగు విభీషణుడు నా కొరకై అన్నను ఇట్లు ప్రార్థించెను. 144వ శ్లోకము. నైవం రాక్షస శార్దూల త్యజతామేష నిశ్చయః రాజశాస్త్రవ్యపేతో హి మార్గః సంసేవ్యతే త్వయా. ఓ రాక్షసోత్తమా, ఇట్లు చేయుట తగదు. నీవు ఈ నిశ్చయము వీడుము. రాజశాస్త్ర విరుద్ధమగు మార్గమును నీవు అవలంబించుచున్నావు. 145వ శ్లోకము. దూతవధ్యా న దృష్టా హి రాజశాస్త్రేషు రాక్షస దూతేన వేదితవ్యం చ యదార్థం హితవాదినా. ఓ రాక్షసరాజా, రాజశాస్త్రములందు ఎచ్చటను దూతను వధించవచ్చునని చెప్పలేదు. దూత ఎన్నవాడు తన స్వామి హితము కోరి వాస్తవము పలుకవలెను. 146వ శ్లోకము. సుమహత్యపరాధేపి దూతస్యాతుల విక్రమ విరూపకరణం దృష్టం నవధోస్తి శాస్త్రతః. ఓ అతులిత పరాక్రముడా, మహాపరాధమే చేసినను దూతకు అంగవైరూప్యమును తప్ప మరణదండనమును శాస్త్రము విధించలేదు. 147వ శ్లోకము. విభీషణేనైవ ముక్తో
రావణः సందిదేశతాన్ రాక్షసానేతదేవాస్య లాంగూలం దహ్యతామితి. విభీషణుడిట్లు చెప్పగా రావణుడు ఈ వానరుని తోకను కాల్చుడు అని రాక్షసులకు ఆజ్ఞాపించెను. 148వ శ్లోకము. తతస్తస్య వచః శ్రుత్వా మమ పుచ్ఛం సమంతతః వేష్టితం శణవల్కైశ్చ జీర్ణైః కార్పాసజైః పటైః. రావణుని వచనము విని రాక్షసులు నా తోకను అన్ని వైపుల నుండి జనపనారతో గుడ్డ పీలికలతో చుట్టిరి. 149వ శ్లోకము. రాక్షసాః సిద్ధసన్నాహాః తతస్తే చండ విక్రమాః తదా దహ్యంత మే పుచ్ఛం నిఘ్నంతః కాష్ఠముష్టిభిః బద్ధస్య బహుభిః పాశైః యంత్రితస్య చ రాక్షసైః. అట్లు సన్నాహమునర్చిన తీవ్ర పరాక్రమము గల రాక్షసులు నన్ను కట్టెలతో పిడికిళ్లతో కొట్టుచు అనేక త్రాళ్లతో కట్టియున్న నా తోకను కాల్చిరి. 150వ శ్లోకము. తతస్తే రాక్షసాః శూరాః బద్ధం మామగ్ని సంవృతం అఘోషయన్ రాజమార్గే నగరద్వారమాగతాః. శూరులగు రాక్షసులు అట్లు నన్ను బంధించి నా తోక కాలుచుండగా నన్ను తోడ్కొని నగర ద్వారము కడకు వచ్చి ఈ వానరుడు చేసిన అపరాధమునకు దండనముగా బంధనము పుచ్ఛదహనము చేయుచుంటిమి అని ఉద్ఘోషించిరి. 151వ శ్లోకము. తతోహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః విమోచయిత్వా తం బంధం ప్రకృతిస్థస్థితః పునః. పిమ్మట నేను నా పెనురూపును చిన్నదిగా చేసుకొని కట్లు జారవిడుచుకొని ఎప్పటి వలె నా శరీరము పెంచుకొనిన వాడనై ఉంటిని. 152వ శ్లోకము. ఆయసం పరిఘం గృహ్య తాని రక్షాంస్య సూదయం తతస్తన్నగరద్వారం వేగేనాప్లుతవానహం. అలాంటి నేను ఇనుప గుదియను చేతబట్టి దానితో రాక్షసులను చంపి పిమ్మట వేగముగా ఆ నగర ద్వారముపైకి ఎగిరి తిని. 153వ శ్లోకము. పుచ్ఛేన చ ప్రదీప్తేన తాం పురీం సాట్టగోపురాం దహామ్యహమసంభ్రాంతో యుగాంతాగ్నిరివ ప్రజాః. మండుచున్న నా తోకతో మిద్దెలు గోపురములతో కూడిన లంకా నగరమును ప్రళయాగ్ని ప్రజలను వలె ఏ తొందరపాటు లేకుండా నేను దహించి తిని. 154వ శ్లోకము. వినష్టా జానకీ వ్యక్తం నహ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురీ. సీతాదేవి ఈ మంటలో నశించెను అనుట స్పష్టము. ఏలనన ఈ లంకలో తగులబడని ప్రదేశమే లేదు, నగరి ఎంతయు బూడిదయైనది. 155వ శ్లోకము. దహతా చ మయా లంకాం దగ్ధా సీతా న సంశయః. నేను ఈ లంకను కాల్చుటచే సీతయు దహింపబడినది, సందేహము లేదు. 156వ శ్లోకము. రామస్య హి మహత్కార్యం మయేదం వితథీకృతం
ఇతి శోకసమావిష్టః చింతామహముపాగతః. రాముని మహాకార్యమును ఇట్లు నేను నిష్ఫలమునరించి తిని అని దుఃఖాక్రాంతుడనై చింతించి తిని. 157వ శ్లోకము. అథాహం వాచమశ్రౌషం చారణానాం శుభాక్షరాం జానకీన చ దగ్ధేతి విస్మయోదంతభాషిణాం. అట్టి సమయమున సీతాదేవి తగులబడలేదని ఆశ్చర్యముతో పలుకుచున్న చారణుల శుభవాక్యములను ఆకర్ణించి తిని. 158వ శ్లోకము. తతో మే బుద్ధిరుత్పన్నా శ్రుత్వా తామద్భుతాం గిరం అదగ్ధా జానకీత్యేవం నిమిత్తైశ్చోపలక్షితా. చారణులు ఆశ్చర్యముతో మాటలాడిన ఆ వాక్యముచే సీత తగలబడలేదని నిశ్చయమునకు వచ్చి తిని. ఆ నిశ్చయమును శుభ నిమిత్తములు బలపరిచినవి. 159వ శ్లోకము. దీప్యమానే తులాంగూలే నమాం దహతి పావకః హృదయం చ ప్రహృష్టం మే వాతాసురభిగంధినః. తోక తగులబడుచున్నను అగ్ని నన్ను కాల్చుటలేదు. నా హృదయము ప్రసన్నముగానున్నది. వాయువులు సుగంధమును ప్రసరింపజేయుచు వీచుచున్నవి. 160వ శ్లోకము. తైర్నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ సిద్ధార్థైః అభవం హృష్టమానసః. దుష్ట ఫలములగు ఆ నిమిత్తముల చేతను సఫలములగు ఆ కారణముల చేతను బాధితములు కాని చారణ వాక్యముల చేతను మదిలో సంతసించి తిని. 161వ శ్లోకము. పునర్దృష్ట్వా చ వైదేహీం విసృష్టశ్చ తయా పునః. అట్లు సీతాదేవికి ఏ ఆపదయు కలగలేదని యూహించి ఆమెను మరల దర్శించి ఆమెకడ సెలవు గైకొంటిని. 162వ శ్లోకము. తతః పర్వతమాసాద్య తత్రారిష్టమహం పునః ప్రతిప్లవనమారేభే విస్మద్దర్శనకాంక్షయా. అటుపై అరిష్టపర్వతము కడకేగి మిమ్ములను దర్శించు కోరికతో తిరుగు ప్రయాణమునకై ఎగిరి తిని. 163వ శ్లోకము. తతః పవనచంద్రార్క సిద్ధగంధర్వసేవితం పంథానవహమాక్రమ్య భవతో దృష్టవానిహ. పిమ్మట వాయువు, చంద్రుడు, సూర్యుడు, సిద్ధులు, గంధర్వులు తిరిగాడు ఆకాశ మార్గమున పయనించి మిమ్ములను ఇచట చూడగలిగి తిని. 164వ శ్లోకము. రాఘవస్య ప్రభావేన భవతాం చైవ తేజసా సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. రాముని ప్రభావము మీ తేజము కారణముగా మన రాజు సుగ్రీవుని కార్యార్థము నేను కర్తవ్యమంతయు నిర్వహించి తిని. ఏతత్సర్వం మయా తత్ర యథావదుపపాదితం అత్ర యన్న కృతం శేషం తత్సర్వం క్రియతామితి. నేను లంకకు వెడలినది మొదలు ఏ ఏ కృత్యములు నర్చితినో యథాతథముగా తెలిపి తిని. ఇంకను నేనేమి చేయక విడిచితినో దానినంతనూ చేయవలసియున్నది అని హనుమంతుడు వానర ముఖ్యులకు తెలిపెను. ఇత్యార్షే
శ్రీమద్రామాయణే వాల్మీకీయే సుందరకాండే అష్టపంచాశः సర్గः సమాప్తः. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణమున సుందరకాండమున 78వ సర్గము సమాప్తము.